హైవే ఉంది కదా, అది దాదాపు ఒక 2 ఇయర్స్ నుంచి పెండింగ్ పడ్డది. నేను ఒక 2 ఇయర్స్ నుంచి చూస్తున్నా, ఇక్కడ రోడ్ అయితే పడట్లేదు. చాలా మంది అయితే యాక్సిడెంట్లు అవి ఇవి అయితే జరుగుతూ ఉన్నాయి. నేను కూడా డైలీ ఇదే రూట్లో ప్రయాణం చేస్తూ ఉంటా. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది చాలామంది ఏంటంటే ఈ ఫ్లెక్స్లకి ఈ పిల్లర్లు అయితే యూజ్ చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఫ్లేవర్ మరి ఎప్పుడు పడుతుందేమో మనకైతే తెలియదు. అంతకుముందు చాలా ఇబ్బంది అవుతుండే. ఇంకా ఇప్పుడు ఏంటంటే సీజన్ అంటే ఇప్పుడు వర్షాకాలం కదా, ఇంకా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇవి ట్రాఫిక్ అవి ఇవి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. దాదాపు అయితే ఇప్పుడు నారపల్లి పోవాలంటే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ టైం పడుతుంది. అదే మనకు బ్రిడ్జి పడ్డది అనుకో, ఫ్లేవర్ వచ్చేస్తే మనకి ఒక 15-25 నిమిషాలు టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ అంబులెన్స్ అవి ఇవి పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. కొంచెం దయచేసి రోడ్డునైతే అయితే చూసుకోండి. దారుణంగా ఉందండి. డస్ట్ ఒకటి మా షాపులో చాలా డస్ట్, రోజుకు 10 సార్లు కూర్చున్నా కూడా డస్ట్ కంటిన్యూ 4 సార్లు పడుతూనే ఉంది. అలాగే ఈ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ కంజెషన్ మొత్తం తవ్వారు. దానివల్ల పబ్లిక్ వచ్చే మనకు చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ పబ్లిక్ చాలా చూడండి, మీరు చూస్తే అయితే ఒక కెమెరా డిపెండ్, అక్కడ రోడ్డు ఫుట్పాత్ లేదు, ఏం లేదు, రోడ్ వేసారు. దాని పబ్లిక్ నడవడానికి వసతి లేకుండా అవుతుందండి. ఇంకోటి చూస్తే షాపుల ముందు షెడ్స్ కానీ ఇట్లాంటివి ఎంకరేజ్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఇమీడియట్లీ మీరు యాక్షన్ తీసుకొని షాపుల ముందు కానీ ఇక పబ్లిక్ నర్సరీ ప్లేస్లో కానీ షెడ్స్ కానీ ఇట్లాంటివి ఎంకరేజ్ చేయదండి. ఎందుకంటే ముందే రోడ్ చాలా తక్కువ ఉంది. ట్రాఫిక్ జామ్ అయితే 1 అవర్ 2 అవర్ పడుతుందండి. ఇంకా వర్షం పడితే చాలా దారుణంగా తయారైంది. ఉప్పల్ మెయిన్ సిగ్నల్ నుంచి నా సిగ్నల్ కూడా కమాండ్ వరకు కమ్సే కమ్ అక్కడి నుంచి వెళ్ళాలంటే 1 అవర్ టైం పడుతుంది మాకు. దానివల్ల బిజినెస్ మొత్తం దెబ్బతింటుందండి. మెయిన్ టైం కానీ వర్షం పడడం, బిజినెస్ అంతా దెబ్బతినడం, ట్రాఫిక్ వల్లనే పోతుంది టైం అంతా మాకు. ఉన్న పరిస్థితుల్లో అధికారులు ఏమంటున్నారు? ఉన్న పరిస్థితుల్లో అధికారులు ఎవ్వరు పట్టించుకునే నాదు లేదండి. ప్రస్తుతానికైతే లాస్ట్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కనీసం ఫ్లైఓవర్ వర్క్ అన్నా కొంచెం నడిచింది. అప్పటి నుంచి కంప్లీట్గా ఆ వర్క్ కూడా మొత్తం ఏం పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదండి. ఇంతవరకు కనీసం ఆ ఫ్లైఓవర్ పని పక్క పెట్టినా కూడా కనీసం కింద రోడ్ వేసి దానికి ఫుట్పాత్ వేసి పబ్లిక్ అని నడవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. దానివల్ల డస్ట్, ట్రాఫిక్ జాము మాకు చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఉప్పల్ మొత్తం అలాగే ఉంది. ఇక్కడ మొదలు పెడితే జస్ట్ తిరిగి సంబంధంగా మొత్తం అట్లే ఉంది. రూపాయల దాకా అట్లే ఉంది. అసలు వర్షాకాలం కంటే ముందు చేయాల్సిన పనులు రోడ్లు వేయాల్సింది. వర్షాకాలం కంటే ముందు వేయాల్సిన పనులు ఇంతవరకు పనులు స్టార్ట్ కాగా దాని గురించి ఆలోచించే వ్యక్తి లేడండి. ఏ గవర్నమెంట్ నాయకుడు దాని గురించి పట్టించుకునే మనిషి ఇంతవరకు ఏం లేదండి. ఇది నేషనల్ హైవే అంటారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా. నేషనల్ హైవే చూస్తే చాలా మంది ఏంటంటే ఆశాకరంగా ఉందండి. నేషనల్ హైవే అంటే ఇవాళ నమ్మకం లేదు. దానికి ఇది మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ ఇట్లా పట్టుకోకుండా వదిలేస్తే రేపటి రోజు మీకు హైవేలు అవి ఎట్లా ఇస్తారంటే అది ఎంతవరకు కంప్లీట్ చేయబడుతుంది. మెయిన్ హైవే అండి, రోడ్ వరంగల్ హైవే, బస్సులు కానీ నాన్ స్టాప్ ట్రాఫిక్ ఉండే హైవే రోడ్. రోజుకి ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి? చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయండి. వర్షం పడ్డప్పుడు కానీ చాలా ట్రాఫిక్ జరగడం వల్ల చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే అసలు సైలెన్స్ ఉంది. రోడ్డు పోవడం అనేది కాదండి, షాప్స్ వెనక పోయినా కరెక్టే, కానీ ఆ రోడ్ అనేది ఎక్స్పెండ్ చేయలేదు. ఆ ఫుట్పాత్ స్పేస్ అనేది అలాగే వదిలేసారు. దాన్ని వదిలేసినాక ఒక పార్కింగ్ లేకుండా అయిపోతుంది ఉప్పల్లో అనేది. ఒక బైక్ పెడదామన్నా కూడా పోలీసులు వచ్చి ఫోటో ఇస్తారండి. ఇది ఎక్కడ అన్యాయం చెప్పండి. మీరు షాప్ నడుపుకోవాలా, బంద్ చేసుకోవాలా చెప్పండి. ఈ గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాను, ఇమీడియట్లీ మీరు ఏదైతే ఉప్పల్ సర్కిల్ ఏదైతే ఉందో అది ఇమీడియట్లీగా రోడ్ పరంగా కానీ రోడ్ జామ్ అవ్వకుండా, వర్షం పడితే అది లేకుండా డస్ట్ ఫామ్ అవుతుంది. మాకు ఇమీడియట్లీ రోడ్ వేయడం కానీ ఫుట్పాత్ వేసి పబ్లిక్ కనీసం నడవడానికైనా ఉంటుందండి. అదొకటి మీకు గవర్నమెంట్ చెప్తున్నాను.